నమస్తే. ఇక జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక అభ్యర్థులంతా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ వద్ద, ధర్నా చౌక్ వద్ద వాళ్ళు శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలంటూ వాళ్ళు వాళ్ళ డిమాండ్ వినిపిస్తున్నారు. సో ప్రధానంగా ఏంటి బ్రదర్ మీ డిమాండ్స్ ఏంటి? సో గత ప్రభుత్వం నుంచి కూడా మీరు ఇదే రకమైనటువంటి మీ యొక్క నిరసన దీక్షను తెలియజేస్తూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచున్నారు ఈ ప్రభుత్వానికి? తీసుకొచ్చిన ఈ జీవో నెంబర్ 46 వల్ల నాది కరీంనగర్ డిస్టిక్ అన్న, మేము చాలా నష్టపోయినాం. అన్ని జిల్లాలు నష్టపోయినాయి, ఒక నల్గొండ అని కాదు, అన్ని జిల్లాలు నష్టపోయినాయి. మెట్రోపాలిటన్ సిటీ అంటున్నారు. మెట్రోపాలిటన్ సిటీలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయా, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఉంటాయా? ఇక్కడ నష్టపోతున్నారు అని తీసుకొచ్చిన జీవో వల్ల వీళ్ళు లాభం చేకూరుతుంది హైదరాబాద్ వాళ్ళకి. ఇక్కడ 80కి 90కి 100 మార్కులకి జాబ్ వచ్చింది, 52కి కూడా వచ్చింది, ఏఆర్ జాబ్ వచ్చింది. మేము గ్రామీణ ప్రాంతాల్లో 125, 126, 127, 128 మార్కులు వచ్చినా కూడా రాలే. ఇక్కడ నా మిత్రుల్లో కూడా 128 మార్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము ఎన్ని రోజులు ఇప్పటికీ 6 నెలల నుండి 7 నెలల నుండి ధర్నాలు రాస్తారోకోలు ఇంటికి పోకుండా ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది, పోలీస్ స్టేషన్లకి, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఎన్ని రోజులు ఉండాలి? ఇప్పుడు గవర్నమెంట్ గెలిస్తే మాకు న్యాయం చేస్తూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం సెట్ అయిందిగా. ఇప్పటికైనా గతంలో ఈ గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గవర్నమెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఎవరైనా కలిసిన సందర్భాలనే చాలా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి కోసం మేము పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పనిచేసినాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇచ్చిండు, మినిస్టర్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం సార్కి ఇచ్చిర్రు, వినతి పత్రం ఇచ్చారు. మేము ఇప్పుడు గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి మా వినతి పత్రాలు ఇచ్చినాం, మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాళ్ళకి దండం పెట్టినాం, కాళ్ళ మీద కూడా పడ్డాం. సీతక్క కాళ్ళ మీద కూడా పడి అడిగినాం. ఏమన్నా సీతక్క కాళ్ళ మీద పడి మీ గోడును విలపిస్తే ఏమన్నా సీతక్క ఏమన్నది? సీతక్క మా దృష్టిలో ఉంది, మేము వీటి మీద సమీక్ష చేస్తున్నాం, మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ మాకు ఇట్లే ప్రొలాంగ్ చేసుకుంటూ పోతుంటే స్టే ఎత్తేస్తారు కోర్టులో. వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, KSLPRB బోర్డు ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఇలా అన్యాయమైన విద్యార్థులు ఇంకా ఎన్ని రోజులు రోడ్ల మీద ఉండాలని నేను అడుగుతాను. రోడ్డు మీద అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామీణ విద్యార్థులకు లేని ఇట్లా ఖచ్చితంగా అసలు పోలీసు ఉద్యోగం గ్రామీణ విద్యార్థులకు కావాలి. సిటీలో 52 మార్కులకు వచ్చి ఊర్లో 120 మార్కులు అంటే దాదాపు ఒక 50 మార్కులు డిఫరెంట్. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక మార్కుతోనే ఒక ఉద్యోగం ఉంటుంది. ఒకసారి 50 మార్కులు డిఫరెంట్ ఎట్లా ఉంటుంది సార్ చెప్పండి మీరు? ఒక 50 మార్కులు డిఫరెంట్తో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాకు ఉద్యోగాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ఖచ్చితంగా చేస్తామని మేము నమ్ముతున్నాం. సో ఇది ఒకసారి ఈ ఫోటో చూస్తే అధికారంలోకి రాగానే జీవో 46 రద్దు చేస్తామని చెప్పిన రేవంత్ అన్న. సో రేవంత్ రెడ్డితో SI కానిస్టేబుల్ అభ్యర్థుల జీవో 46 రద్దు చేయాలని వినతి. సో ఇది గతంలో దిగినటువంటి ఫోటో. దానికి సంబంధించి అంటే అధికారంలోకి రాకముందు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా అయ్యారు కూడా. సో నమ్మకం ఉందా మరి? ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది, ఇప్పుడు ఏమన్నా నెరవేరుస్తారని నమ్మకం ఉందా? తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంకా శాంతియుతంగా వాళ్ళకు అప్పీల్ చేస్తూ ఉన్నాము. సార్ మీ మీద మాకు నమ్మకం ఉంది, కాకపోతే అదేదో మాకు సత్వరంగా ఒక ప్రెస్ నోట్ ఆఫీసులకు ఇస్తే మాకు ఒక హ్యాపీ మూమెంట్ ఒకటి ఉంటుంది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే, మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు జీవో నెంబర్ 46 అనేది తీసుకురావడం మెయిన్ కారణం ఏంటంటే, తెలంగాణలో పుట్టినటువంటి తెలంగాణ బిడ్డలకు జాబ్ రాదు ఈ జీవో నెంబర్ 46 వల్ల. ఇంకా ముందు కూడా ఎవరు చదువుకోరు. విద్య అనేది ఇక్కడ అభివృద్ధి జరగదు. జీరో అక్షరాస్యత రేట్ పడిపోతుంది తెలంగాణలో ఈ జియో నెంబర్ 46 ఉంటే. ఎందుకు అంటే ఈ జియో నెంబర్ 46 వల్ల ఎంత స్కోర్ చేసినా, ఎంత చదువుకున్నా కూడా జాబులు రావు. కాబట్టి ఇట్లాంటి దొంగ జీవులను మనము రద్దు చేసి గత ప్రభుత్వం చేసినటువంటి లోటుపాట్లను సరిదిద్ది, అందులో ఏం జరిగిందో ఒక ఇంటెలిజెంట్ కమిటీ నిర్వహించి న్యాయాలు విచారించి మా వైపు న్యాయం ఉందని మీకు తెలిస్తేనే మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇప్పటికి మేము శాంతియుతంగానే మాట్లాడుతున్నాము. హైకోర్టులో కూడా ఇప్పుడు మా వైపు నిజంగా న్యాయం ఉండకపోతే ఆ కేసులు ఎప్పుడో కొట్టేసేవారు. స్ట్రాంగ్గా ఉంది, మా వైపు న్యాయం ఉంది కాబట్టి కదా ఆ కేసులు ఇప్పటిదాకా ఉన్నాయి. సో 4 మార్కులు కలిపి మళ్ళీ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి గతంలో అంది ఆ ప్రభుత్వం అయినప్పుడు కదా ఆ హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా పాటించకుండా ధిక్కరించారు. ఇప్పటికీ ఆ స్టే ఆర్డర్ అలానే ఉంది. కాకపోతే ఇప్పుడు 4 మార్క్స్ ఇంకా మళ్ళీ యాడ్ అయితే మళ్ళీ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఇట్లా ఉంటాయి. కాబట్టి ఆ స్టే ఆర్డర్ కనుక ఒకరు ఎత్తివేస్తే ఈ జరిగినటువంటి ఈ యొక్క ప్రాసెస్ని వాళ్ళు కంటిన్యూ చేసేస్తారు. అప్పుడు మాకు మాత్రం ఎవరు మాట్లాడడానికి మా వెనకాల ఎవరు ఉండరు. సో అప్పుడు మాకు కూడా ఎలాంటి నమ్మకం అనేది పోతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈ జీవో నెంబర్ 46 వల్ల నిజంగానే మాకు అన్యాయం జరిగిందా లేదా మీకు తెలవాలి అంటే ఒక మంచి న్యాయ నిపుణులతో ఒక కమిటీ పెట్టండి. కమిటీ పెట్టిన తర్వాత ఇప్పుడు మేము విద్యార్థులం వస్తాము, మేము అడ్వకేట్తో సహా వస్తాము. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఫ్యాకల్టీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని వస్తాము. వాళ్ళతో విచారణ చేయండి. నిజంగానే వీళ్ళకు అన్యాయం జరిగిందని మీకు తెలిస్తేనే, నిజంగానే వీళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తేనే అప్పుడు మాకు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి మేము ప్రధానంగా అంటున్నాము. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క ప్రస్తావన రాలేదు. సో ఎట్లా ఏమైనా ట్రై చేసిరా? అసెంబ్లీలో ఈ ప్రస్తావన వస్తాయని ఏమైనా ప్రయత్నాలు చేసిరా? ప్రయత్నాలు చేస్తాం మేము. ఫస్ట్ మేము ప్రజా దర్బార్కి వెళ్ళినాము.
అందరితో ఒక సామాన్య పౌరుడు ఎలా అయితే ఆ సమస్య కోసం పోయిండో అదేవిధంగా మేము కూడా సమస్య వెళ్ళి వ్యక్తపరిచినాము. మాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, అంటే ఈ సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్తాం ఈ యొక్క విన్నపాన్ని అని చెప్పేసి. బట్ ఇప్పటిదాకా మాకు ఎలాంటి రిపోర్ట్ అయితే అక్కడి నుంచి రాలేదు. అయితే మేము మా ఎమ్మెల్యేలకు, మా యొక్క కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు అందరూ కలవడం జరిగింది. మొన్న ఒక 2 days బ్యాక్ కూడా ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ ఉమ్మడి నల్గొండ నుంచి ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నాము. వాళ్ళ సార్ యొక్క దృష్టి తీసుకెళ్తున్నారని చెప్పేసి మాకు అనిపిస్తుంది. అయితే అసెంబ్లీలో ఎందుకు చర్చ జరపలేదు అంటే, సరే దీనివల్ల ఏమన్నా అంటే ఇంకా ఏమన్నా ప్రెజర్ గిట్లా ఉంటుంది కావచ్చు గవర్నమెంట్కి, మనం దీన్ని లీగల్గా చర్చించి మనం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుండొచ్చు మేబీ. ఎందుకంటే వాళ్ళ దృష్టిగా పోయిందని మేము నమ్ముతున్నాము. మాకు నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అన్న మా వైపు న్యాయం ఉంది. ఒకటి టీఎస్ఎస్బీ జాబులు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. అది స్టేట్ వైడ్ పోస్టులు అన్న, జిల్లా పోస్టులు కావు. జిల్లా వారీగా భర్తీ చేయడానికి సివిల్ పోస్టులు ఉన్నాయి, ఏఆర్ పోస్టులు ఉన్నాయి. సివిల్ పోస్టులు ఏంటంటే మన మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చేసేటి సివిల్ పోస్టులు. ఇంకా మనకి ఏఆర్ జాబులు అంటే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి ప్రతి డిస్టిక్కి. కానీ ఈ టీఎస్ఎస్బీ బెటాలియన్ జాబులకు జిల్లాల వారీగా వేయడానికి ఎలాంటి అధికారాలు లేవు. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేసే జాబ్ వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కనపోయి తిరగాలి. ఒక్కొక్కసారి అవసరం కూడా వేరే రాష్ట్రంలో కూడా వేస్తారు డ్యూటీలు, అప్పుడు కూడా వెళ్ళాలి. అలాంటిది నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా చేసే డ్యూటీని నువ్వు జిల్లాల వారిగా రిక్రూట్మెంట్ ఎట్లా చేస్తావు? మరి నువ్వు జిల్లాల వారిగా రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు జిల్లాలో పని చేయించుకోవాలి కదా. కానీ జిల్లాలో పని చేయడానికి అధికారం ఉండదు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. కాబట్టి వాళ్ళు మొత్తానికే రాంగ్ రిక్రూట్మెంట్ చేశారు. రాంగ్ రిక్రూట్మెంట్ చేసి వేరే నాన్ బోర్డర్స్ వాళ్ళకి ఎక్కువ దీనిలో కల్పించారు. కాబట్టి మేము ఏమంటున్నాం, తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి. మాకు ప్రారంభంలో తెలియనియలేదు. ప్రారంభంలో మాకు జియో నెంబర్ 46 తెలిసి ఉంటే మేము అసలు అప్లై కూడా చేసేవాళ్ళం కాదు. మాకు 16 నెలల పాటు దాచి ఉంచి రిజల్ట్ ఇంకొక వారం అయితే వస్తానంగా మాకు చెప్పడానికి గల కారణం ఏంటిది? దాని వెనకాల అంతరార్థం ఏంటిది? అంటే ఎవరికి లబ్ధి చేయడం కోసం, ఎవరికి న్యాయం చేయడం కోసం. మాకు అందుకోసం దానివల్ల మాకు మా మిత్రులు కూడా చనిపోవడం జరిగిందన్న. ఒక 3 నా మిత్రులు, దేవార్జున్ అని, హరిప్రసాద్ అని, 127 మార్కులు వచ్చిన మిత్రులు చనిపోయారు. ఇలా హైదరాబాద్ పరిధి కమిషనరేట్లు కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాలో 90 మార్కులకు, 52 మార్కులకు, 60 మార్కులకు, 100 మార్కులు జాబ్ వచ్చింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మా యొక్క మిత్రులకు 127 మార్కులు, 126 మార్కులు వచ్చినా కూడా మాకు జాబ్ రాలేదు. అంటే మీకు తెలుస్తలే అన్న ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు ధర్మం ఉన్నదని. మా వైపు న్యాయం ఉంది కాబట్టి మా కేసులు ఇంకా హైకోర్టులో నిలబడి ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ విషయం మొత్తం సార్ గారికి తెలుసు, గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి తెలుసు. కాబట్టి సత్వరమే దీని మీద తొందరగా న్యాయం తీసి ఒక విచారణ జారించి మాకు దీని మీద మాకు ఒక మంచి ప్రెస్ నోట్ రావాలని చెప్పేసి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అన్న. బ్రదర్ చెప్పండి, మీకేమనిపిస్తుంది? గవర్నమెంట్ ఏర్పడి ఒక 15 రోజులు అవుతుంది. సో తక్కువ సమయంలో మీ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. సో సాల్వ్ చేస్తా అనుకుంటారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? నమ్మకం ఉంది ప్రభుత్వం మీద, మాకు నమ్మకం అది న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. మేమైతే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. నమ్మకంతో ఈ రోజు వరకు ఇట్లా శాంతియుతంగా అది చేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఎగ్జాక్ట్లీగా మీరు ఫైట్ చేయబట్టి ఇష్యూ? ఇది చేసి 6 నెలలుగా వస్తుంది, అది 6 months వస్తుంది. June 1st నుంచి ఆల్మోస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీరు ఏ ఎగ్జామ్ రాశారు? మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసాను. మాకు 124 మార్క్స్ వచ్చాయి మాకు. నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని జిల్లాలకు 125 దాటినప్పటికీ జాబ్ వచ్చే పరిస్థితి లేదు టీఎస్ఎస్పీ పోస్టులు వంచడం ద్వారా. కొన్ని జిల్లాలకు మాత్రం 70, 60 ఇలా ఉన్న జాబులు ఇస్తున్నారు. కాబట్టి మెరిట్ అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. క్యాడర్ 1, క్యాడర్ 2 ప్రకారం ఇస్తే ఏమవుతుంది అంటే ప్రతి చదువుకున్న విద్యార్థికి న్యాయం జరుగుతుంది. అదే మేము కోరుకుంటున్నాం. మేము రిక్వెస్ట్ చేసేది కూడా అదే. క్యాడర్ 1, క్యాడర్ 2 ప్రకారం రిజల్ట్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. చదువుకున్న వాళ్ళకు, మార్క్స్ వచ్చిన వాళ్ళకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. నాకు 120+ మార్క్స్ వచ్చాయి, జాబ్ రాలేదు. దగ్గర 6-7 months అవుతుంది పోరాటం చేయబట్టి. అయితే మాకు ఇప్పుడు అంటే బిఫోర్ ఈ కాంగ్రెస్ పార్టీ గెలవకన్నా ముందు, ఎలక్షన్ల ముందు మాకు సీఎం సార్ కానీ, బట్టి సార్ కానీ మిగతా అందరు మాకు మాట ఇచ్చారు. ఇట్లా సార్ మాకు అన్యాయం జరిగింది, ఇట్లా ఈ జియో దొంగ జియో వల్ల మాకు న్యాయం జరిగింది, జాబ్ రాలేదు సార్ ఇట్లా అని చెప్తే, మా దగ్గర ఇప్పుడు పవర్స్ లేవు, మీరు ఇంటికి వెళ్ళి మా కోసం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీకు 100% న్యాయం చేసే బాధ్యత అని మాకు ఆ రోజు మాట ఇచ్చారు. కాబట్టి అంటే మాట ఇచ్చినంత మాత్రాన మాకు జాబ్ లేని అంటలేదు. మా దగ్గర న్యాయం ఉంది. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 29 డిస్ట్రిక్ట్లో సపరేట్ వైపు చేసారు. ఇప్పుడు లోకల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సపరేట్ చేసారు. అంటే ఇది పాకిస్తాన్, తెలంగాణ. కాబట్టి ఈ జియో వల్ల పాకిస్తాను, ఇండియాకు ఎలా అయితే పెద్ద ఘర్షణలు జరిగావో అంతకన్నా పెద్ద ఘర్షణలు జరిగే అవకాశం ఉంది ముందు. కాబట్టి ఇది చిన్న మొక్కలాగా ఉన్నప్పుడే దాన్ని తీసేయాలి. లేకపోతేనంటే ఇంకా చాలా వ్యతిరేకత అది చాలా వస్తుంది. ఇంకోటి ఏందన్నా అంటే ఇప్పుడు దగ్గర ఇప్పుడు Part 6 వల్ల జాబు రాక చనిపోయిన వాళ్ళు దగ్గర ఒక 10 members ఉన్నారు. అది బయటికి రానివ్వాలి బీఆర్ఎస్ ప్రభుత్వం. వస్తే వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది ఎన్నికల ముందు. కొన్ని బయటికి రానివ్వాలి, ఇప్పుడు కొన్ని అంటే బయటికి రానివ్వలేదు. కాబట్టి ఇప్పుడు Part 6 వల్ల జాబ్ మిస్ అయింది.
మేము కేటీఆర్ సార్ కానీ హరీష్ రావు సార్ కానీ మిగతా అందరికీ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గరికి ఒక 50 సార్లు ఇచ్చిన వినతి పత్రాలు. సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది, కొంచెం మాకు న్యాయం చేయండి సార్, క్యాటర్ 1 క్యాటర్ 2 ఇచ్చి మాకు కొంచెము అంటే గ్రామీణ అభ్యర్థులకు మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయండి అని ఒకరొకరు ఎమ్మెల్యేకి 50 సార్లు అడిగినాం. మరి తినలేదు, కాళ్ళు మొక్కినాము, చేతులు మొక్కినాము, వేడుకున్నాము, ఎంత పట్టించుకోలే, దేకలే. ఎలక్షన్ ముందు వీళ్ళేంది బచ్చగాళ్ళు ఇట్లా 10,000 ఇట్లా ఒకరికి 10,000 ఇచ్చుకుంటాం అన్నాడు. ఒక కాన్ఫిడెన్స్ ఉండవద్దు ఎవరికి కానీ. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి కూడా నేను వేడుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు 46 వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కావాల్సి సర్వే చేయండి. గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంది. వీళ్ళు లక్ష్మణ్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పిండు అన్న అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీట్లు ఎక్కువ రావడానికి గ్రౌండ్ లెవెల్లో ఏదో 46 జియో అంట, ఆ జియో వల్ల వ్యతిరేకత చాలా వచ్చింది, తొందరగా కొంచెం వీళ్ళకి న్యాయం చేయండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నాడు. కాబట్టి నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారికి నేను నమస్కరించి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మా సపోర్ట్ మీకు కావాలన్నా. ఇప్పుడు మీరు ఎలక్షన్లు అయిపోయిందాడు, మీరు మాట మార్చిరు అనుకో, నెక్స్ట్ ఈ ఎలక్షన్లు అక్కడ మళ్ళీ దెబ్బపడే అవకాశం ఉంటుంది. మేమేదో మీకు తిట్టుకున్నాను జాబ్ ఇవ్వాలంటలే, మా దగ్గర న్యాయం ఉంది. 50 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తావా, 128 వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తావా? మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరగాలి. ఇంకోటి జాబ్ అయిన అభ్యర్థులకు కూడా నేను వాళ్ళకి జాబ్ పోవాలని లేదు, వాళ్ళ పొట్ట మేము కొట్టామన్నా. కాబట్టి ఇట్లా జాబ్ రాని వాళ్ళకు 46 వాళ్ళ జాబ్ రాని వాళ్ళకు, బట్ ఇంకోటి ఏంటంటే జాబ్ వచ్చిన వాళ్ళకు అంటే వాళ్ళిద్దరికి సరిసమంగా న్యాయం చేయాలంటున్నా. ఇప్పుడు 46 సవరిస్తే ఏమవుతాడంటే ఓన్లీ హైదరాబాద్లో ఒక 300 నుంచి 400 పోస్టులు అంటే జాబులు మిస్ అవుతాయి. వాళ్ళకి ఏం తెలియాలంటే సూపర్ ఏదో కొంచెం ఎమర్జెన్సీ కింద సూపర్ లైన్ కిందనో ఏదో ఎమర్జెన్సీ కింద కొన్ని పోస్టులు క్రియేట్ చేయొచ్చు అంట. లాయర్ దగ్గర మాట్లాడినాం. వాళ్ళ కొన్ని కొత్త పోస్టులు 400 to 500 పోస్టులు క్రియేట్ చేస్తే ఇట్లా పార్టీస్ సవరిస్తే మీద ఇట్లా అంటే యూత్ని తెలంగాణ పిల్లలని మంచిగా పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏ పార్టీకి ఇట్లా బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఒక్క ఓటు పోకుండా చూసుకుంటాం. దానికి మేము రెస్పాన్సిబిలిటీ వహిస్తాం. కాబట్టి మమ్మల్ని మంచిగా పెట్టుకోండి. ఈ 46 సవరిస్తే మేము గ్రామాల తిరిగి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళే కానీ పట్టభద్రులు. కాబట్టి మా 46 సవరిస్తే ఒక్క ఎంపీ సీటు రాకుండా చూసుకుంటాం, కాంగ్రెస్కే వచ్చినట్లు చూసుకుంటాం, బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ సీటు పోకుండా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క సీటు కాంగ్రెస్కి వచ్చేటట్లు చూసుకుంటాం. ఇటు మీరు అంటే ఇవన్నీ జరగాలంటే మాకు 46 సవరించాలన్నా. క్యాటర్ 1 క్యాటర్ 2 వేసి ఒక ఇమీడియట్గా ఈ వారం రోజుల్లో మాకు ప్రెస్ నోట్ రావాలి. రాకపోతేనంటే ఇంకా మేము ఏం చేయాలో అది మేము చేసుకుంటాం. మా దగ్గర న్యాయం ఉంది కాబట్టి అడిగినాం మేము, అంతే. ఏదో మా కుటుంబానికి జాబులు ఇరి అని మేము ధర్నా పెట్టలే. మా దగ్గర న్యాయం ఉంది కాబట్టి న్యాయం ఉంటేనే మాకు జాబులు ఇవ్వండి, లేకపోతే 46 సవరించి న్యాయం ఉంటేనే జాబులు ఇవ్వండి, లేకపోతే వద్దు. కాబట్టి మాకు టైం లేదన్న. కోర్టుల కేసు ఉంది, అది స్టే పోయింది అనుకో పని గోవింద అవుతుంది. ఇక కోర్టులో స్టే పోయిందంటే ఇంకా ప్రాసెస్ జరుగుతుంటుంది. కాబట్టి మేము దగ్గర 6 నుంచి 7 నెలల వరకు 7 నెలలు అవుతుంది దగ్గర మేము. ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంటే కూడా మాపునాడికి వెళ్ళి వచ్చిన. మార్నింగ్ 11కి ఎక్కితే ఇప్పుడు వచ్చింది బస్సు, ట్రాఫిక్ వల్ల, క్రిస్మస్ వేడుకల వల్ల జ్వరం వచ్చి ఇంకా తినలేను. నాకేం అవసరం అన్న? నాకేమన్నా అయితే ఇప్పుడు ఎవరు బాధ్యతలు? బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? నాకేమన్నా అయితే కళ్ళు తిరుగుతున్నాయి, నాకు అవసరం వచ్చి రాయేది. నాకు 7 ఎకరాల భూమి ఉంది, అంత మంచి ఉంది. కానీ గవర్నమెంట్ జాబ్ అనేది కానిస్టేబుల్ అనేది నాకు ప్యాషన్ చిన్నప్పటికి వెళ్ళి 3 సంవత్సరాలు కష్టపడ్డా, మొత్తం 5 లక్షల ఖర్చు అయింది. ఒకవేళ మేము సవరించకుంటే నా ఇప్పుడు లేదు బాబు మా చేత కాదంటే నా పైసలు నాకు ఇచ్చేయండి, వేరే స్టేట్కి వెళ్ళిపోతా. ఇప్పుడు తెలంగాణలో మాకు న్యాయం జరగకపోతే వేరే స్టేట్కి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు కోర్టులో 4 మార్క్స్ సింగిల్ బెంచ్ 4 మార్క్స్ కలపమని తీర్పిచ్చిందనా. ఇప్పుడు అంటే కోర్టు ఇచ్చిన తీర్పుకు సామాన్య వ్యక్తి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, అంటే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ మన రాష్ట్రపతి కానీ ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సిందే. ఇది తెలంగాణలో సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారు. టీఎస్ఎల్ బోర్డు చైర్మన్ అటువంటి వివి శ్రీనివాసరావు సపరేట్ రాజ్యాంగం ఉంది తెలంగాణలో. మీకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపరేట్ రాజ్యాంగం తెచ్చుకున్నారు మీరు. కాంగ్రెస్ వచ్చింది కదా, బీఆర్ఎస్ పోయింది, పాత సిద్ధపాటు కదా, కానీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఏం సాయం చేస్తుంది? మా స్టూడెంట్స్తో పెట్టుకుంటే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో ఓడిపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడగండి. మేము ఆ రోజు మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లాభం లేకుండా పోయింది. ఈ జాబ్ల కోసం తెచ్చుకున్నామన్నా మేము. మా అడ్డమైన పథకాల కోసం కాదు, మాకు జాబులు కావాలి. నువ్వు మా అడ్డమైన పథకాలు ఆపు, నేను మా అమ్మ కాలు మొక్తా, పవర్ మొత్తం కాలు మొక్తా, డిస్ట్రిక్ట్
ప్రచారం చేస్తాం. పథకాలు ఏం అవసరం అన్న? మాకు జాబులు కావాలి. మాకు జాబులు ఉంటే రైతు బంధు ఏమవసరం? మాకు ఇంట్లో జాబ్ వస్తే రైతు బంధు ఏమవసరము? పథకాలు ఏమవసరము? ఒక్కటే అంటున్నానా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పార్ట్ 6 సవరించి క్యాడర్ 1 క్యాడర్ 2 విధంగా రిజల్ట్ ఇవ్వండి. రిజల్ట్ ఇస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏ పార్టీ రానియక చూసుకుంటాం. మీరు మా సో ఇది 46 జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కూడా గత 6 నెలల నుంచి కూడా ఈ అభ్యర్థులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు చేశారు. ఇక అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వినతి పత్రాలను అందజేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇక వీళ్ళంతా కూడా 46 జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ వాళ్ళు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద మేము బేషరతుగా నిర్ణయం తీసుకుంటాం, మీకు సానుకూలంగానే ఉంటామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా అయ్యారు. సో జీవో నెంబర్ 46ను ఖచ్చితంగా రద్దు చేయాలంటూ కూడా వీళ్ళంతా బాధితులు కోరుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో మీరు ఏం అప్లై చేసుకోరు? సో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? నేనేం అప్లై చేయలేదండి, మా హస్బెండ్ అప్లై చేశారు. 122 మార్క్స్ వచ్చాయి. నల్గొండ డిస్టిక్ మాది. సో ఈ జీవో నెంబర్ 46 వల్ల జాబ్ రాలేదు. గత 6 మంత్స్ నుంచి గొడవలు చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా త్వరగా స్పందించి ఈ జీవో నెంబర్ 46ని క్యాన్సిల్ చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎట్లా చూస్తారు అంటే ఈ జీవో నెంబర్ 46ని రద్దు చేస్తే ఏమైనా ఉపయోగమయ్యే అవకాశం ఉందంటారా? అవును, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 100కి 101కే టీఎస్ఎస్పీ జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 46 వల్ల 127, 125, 130 వరకు కూడా కట్ ఆఫ్ రీచ్ అయిందనమాట. అందుకని చాలామంది జాబ్స్ కోల్పోయారు. హైదరాబాద్లో మాత్రం 52కి, 60కి, 70కి జాబ్స్ వచ్చాయి దీనివల్లనే, జీవో నెంబర్ వల్ల. ఎట్లా చూడొచ్చు, గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు. ఆ ప్రభుత్వం ఎలాగ పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకుంటే అవకాశం ఉందంటారు? పట్టించుకుంటుందని మేము 100% నమ్ముతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా వినతి పత్రం సీఎం సార్కి ఇచ్చారని మాకు తెలిసింది. అందులో మా నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ జయవీర్ రెడ్డి సార్ కూడా ఉన్నారని తెలిసింది. ఆ సార్కి ఈ మీడియా తరపున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కంపల్సరీ జీవో నెంబర్ 46ని క్యాన్సిల్ చేస్తారని నమ్ముతున్నాం. కాబట్టి ఇంత శాంతియుతంగా ఈ నిరాహార దీక్ష చేస్తాం. ఏం చెప్తారు బ్రదర్? మీకు జీవో నెంబర్ 46 వల్ల వచ్చే నష్టమే ఉంది, జరిగే నష్టమే ఉందంటే ఏం చెప్తారు? జియో 46 వల్ల ముఖ్యంగా మాకు జరిగే నష్టం ఏంటంటే మెరిట్ ఉన్న విద్యార్థులు చాలా అన్యాయానికి గురయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత, గ్రామీణ ప్రాంతం ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ తీసుకోండి. నాది ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించిన, ఇప్పుడు ప్రజెంట్ గద్వాల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. నా పేరు హరికృష్ణ. నాకు వచ్చిన మార్కులు 127.5 మార్కులు. మా జిల్లాలో 128 కట్ ఆఫ్, ఏది టీఎస్ఎస్పీ పోస్టులకు. తెలంగాణ మొత్తంగా చూసుకుంటే ఏ జిల్లాకు లేని కట్ ఆఫ్ మా జిల్లాకు ఉంది. మళ్ళీ అది కూడా నేను ఓసీని కాదు, నేను ఒక బీసీబీ కేటగిరీకి చెందిన వ్యక్తిని. టోటల్ తెలంగాణలో చూసిన అదే టీఎస్ఎస్పీ పోస్టులు క్యాడర్ 1 క్యాడర్ 2 ఇస్తే ఓపెన్ కేటగిరీలో నాకు జాబ్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ కాకుండా మా బీసీబీ కేటగిరీ, ఏది బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీలో నాకు జాబ్ రాలే. ఎందుకు రాలే అంటే దీనికి కారణము జియో 46. ఆ జియో 46ని అమలు చేసినారు కాబట్టి నాకు జాబ్ రాలే. అదే జియో 46ని క్యాన్సల్ చేస్తే, దాన్ని సవరిస్తే, ఆ క్యాడర్ 1 క్యాడర్ రిజల్ట్ ఇస్తే నాకు తప్పకుండా 100కి 100% నాకు జాబ్ వస్తుంది. కాబట్టి మేము దాని గురించి ఈరోజు నిరసన దీక్షగా ధర్నా చౌక్ వచ్చి దీని గురించి గత ప్రభుత్వము తప్పిదం చేసింది. ఈ ప్రభుత్వం అయినా కనీసం దీని గురించి పట్టించుకొని గ్రామీణ ప్రాంత అభ్యర్థులని వాళ్ళ యొక్క ముఖ్య ఏంది ఆ టీఎస్ఎస్పీ పోస్టులని జియో 46 సవరించి ఆ పోస్టులను ఎట్లాగా తిరిగి వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ దానికి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా రీసెంట్ నిన్న కూడా చూసాము, ఉమ్మడి నల్గొండకు నుంచి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ రేవంత్ దృష్టికి తీసుకుపోయారు. కాబట్టి మాకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం తప్పకుండా జియో 46ని రద్దు చేసి క్యాడర్ 1 క్యాడర్ రిజల్ట్ ఇస్తారని మేము కూడా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీకేమనిపిస్తుంది చెప్పండి? మాది నల్గొండ అండి. మీ నల్గొండలో కూడా మస్తు కాంపిటీషన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు మేము ఇక్కడ మన తెలంగాణ ఏర్పడ్డాక మన రాష్ట్రంలో మేమే నాన్ లోకల్లో అయినాం. పరిస్థితి ఏంటంటే ఈ జియో 46 వల్ల మెరిట్ మార్కులు వచ్చినా మాకు ఉద్యోగం రాలే. ఇదే హైదరాబాద్ జోన్లో ఉండే వాళ్ళకు 90 మార్కులకు 80 మార్కులకు ఉద్యోగాలు వచ్చినాయి. మాకు 120+ వచ్చినా కూడా ఉద్యోగాలు రాలే. ఏమైందంటే ఈ 46 జీవో అనేది జనాభా ప్రాతిపాదికన నేను ఫిలప్ చేస్తా అన్నారు. జనాభా ప్రాతిపాదికన ఫిలప్ చేస్తే ఇక్కడ జనాభాకు సరిపోను ప్రైవేటు సెక్టర్ ఉంది, జాబ్స్ దొరుకుతాయి. వాళ్ళకి జాబ్ రాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఏదో జాబ్ చూసుకుంటారు, వాళ్ళు వెళ్తారు. అదే విలేజర్స్ గ్రామీణ ప్రాంతవాసులు
మాకు జాబ్ రాకపోతే వేరే అక్కడ మాకు ఏ సోర్సెస్ ఉండవు, మళ్ళీ పార పనికి వెళ్ళడమా పొలం పనికి వెళ్ళడం తప్పితే వేరే ఛాన్సెస్ లేవు. అలాంటప్పుడు గ్రామీణ యువత ఇలాంటి కష్టాలు ఉన్నా కూడా మేము మెరిట్గా చదివి మెరిట్ మార్కులు తెచ్చుకున్నా ఇక్కడ 80-90 మార్కులు వస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ వేరే అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళకి తక్కువ మార్కులకు ఉద్యోగాలు వచ్చినాయి. అంత కష్టపడి మాకు అవకాశాలు లేకున్నా కష్టపడి చదువుకున్నా మాకు ఉద్యోగాలు రాలే. ఇలాంటిది అంతకుముందు జరిగినప్పుడు కూడా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పి ఆ ప్రభుత్వం అది తీసుకెళ్ళాం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏమాత్రం మమ్మల్ని దగ్గరికి తీసుకోవడం కానీ మాతో చర్చలు చెప్పడం లేదు. పైగా ఏ నాయకుడు ఏ ప్రతినిధి కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయాల ఇదే విధంగా మేము ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటే మేమున్నాం, మీరు జనాలకి వెళ్ళి మీరు చెప్పండి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని చెప్పండి అంటే దానికోసం మేము గవర్నమెంట్ తెచ్చుకోవడానికి విలేజెస్కి వెళ్ళి ప్రతి ఒక్కరం పెద్దవాళ్ళలో ముసలి వాళ్ళలో ఒక అవేర్నెస్ తెచ్చి పెన్షన్లు ఒక్కటే కాదు భవిష్యత్తు పోతుందని చెప్పి వాళ్ళకు ఈ గవర్నమెంట్ తేవడానికి మా నిరుద్యోగులు ఎంతగానో తోడ్పాటు చేసి కృషి చేసినాం బ్యాక్గ్రౌండ్లో ఆ విధంగా చేసినాం. మాకు జీవో నెంబర్ 46 కోసం మేము చేస్తున్న పోరాటానికి ఒక 8 సార్లు అరెస్ట్ చేసి మా నెంబర్లు తీసుకొని మీరు రేపు జరగబోయే కాంగ్రెస్ ఎలక్షన్లలో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మీరు ప్రత్యక్షంగా ఉండి అక్కడ వాళ్ళకన్నా సపోర్ట్ చేసిరనుకో మీ మీద కేసులు చేస్తామని మాకు మా సిఐ గారులకు కానీ ఎస్ఐల గారికి కానీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అట్లా కూడా మమ్మల్ని ఒకరోజు హైదనగర్లో మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ రోజు అంబర్పేటలో ఒక 9 గంటల నుంచి అంబర్పేటలో మమ్మల్ని తీసుకుని ఆడ పోలీస్ స్టేషన్లో పెట్టి నైట్ 12 గంటలకు వదిలిపెట్టి తర్వాత మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఫుడ్ లేకుండా ఉంచినా కానీ మేము జియో నెంబర్ మీద 46 మీద గత 6 నెలల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినా మా మీద ప్రభుత్వం ఎలాంటి స్పందన తీసుకోవట్లేదు. మాకు నమ్మకం ఉంది చేస్తా అని, ఎందుకంటే మాకు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చేస్తామని చెప్పారు. మా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు గారు కూడా కలిసి తొందరలోనే దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం మా మీద పిలిచి మాతోటి చర్యలు జరిపి నిజమేందో అక్కడ జరుగుతున్న అన్యాయం ఏందో తెలుసుకొని తొందరలోనే మాకు రిజల్ట్ ఇచ్చి మమ్మల్ని మెరిట్ విద్యార్థులని తొందరలోనే ట్రైనింగ్ పంపాలని చూస్తున్నాం. ఇదే మాకు అన్వర్ గారితో మాట్లాడతాం. సో ఏంటి విద్యార్థుల వెనకాల చాలా రోజుల నుంచి కూడా మీరు మద్దతుగా ఉన్నారు. సో 6 నెలల నుంచి వీళ్ళు గత ప్రభుత్వంలో నిరసన వ్యక్తం చేస్తారు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కూడా నిరసన వ్యక్తం చేస్తారు. సో సానుకూలంగా ఉందంటారా ఈ ప్రభుత్వం? సరే, ఇప్పటి వరకు అయితే సానుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఇవాళ ఇది మనం చూస్తున్న ధర్నా చౌక్లో కూర్చొని మాట్లాడే అవకాశం ఇచ్చారు. పిల్లినైనా కానీ రూమ్లో వేసి బంద్ చేస్తే తిరగబడుతుంది అది. కాబట్టి విమర్శలు చేసేటువంటి భారత రాజ్యాంగమే మనకి ఇచ్చింది, విమర్శలను కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే విమర్శకుల విషయాలు తీసుకుంటారో అప్పుడే ఆ ప్రభుత్వం కానీ ఒక నాయకుడు కానీ ఒక వ్యవస్థ కానీ ఒక సంఘం కానీ మంచి పరిపాలన చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళ మా యొక్క కష్టం ఏందో పిల్లల కష్టం ఏందో తెలుసుకున్నారు. నేనైతే ఇప్పుడు కాదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు చెప్పినట్టు నిరుద్యోగుల తరపున యువత తరపున ఎప్పుడూ నిలబడ్డాం. ఎందుకంటే వాళ్ళకు లాస్ట్ ప్రభుత్వం మనం చూసినాం, గత ప్రభుత్వంలో అట్లీస్ట్ ఏదైనా వాళ్ళకి లెటర్ ఇద్దాం ఏదైనా రిక్వెస్ట్ ఇద్దాం తీసుకునే నాదుడు లేడు, వాళ్ళ కష్టాలు వినే నాదుడు లేడు. ప్రజా ప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకున్నారు. ఎందుకంటే అందరూ వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోలేరు కాబట్టి మా అందరి తరపున ఆయన వచ్చి మా బాధలు చెప్పుకుంటాడు, మా కష్టాలు చెప్పుకొని ఎన్నుకున్నాడు. ఈ ఉద్యోగం ఏదైతే ఇచ్చిర్రో ఆ ఉద్యోగం చేయకపోతే ఇప్పుడు నన్ను ఎస్ఐగా నేను ఉద్యోగం ఇచ్చినప్పుడు నా ఉద్యోగం నేను చేయకుండా సస్పెండ్ చేస్తారో చేయరు నన్ను. అట్లనే ప్రజలందరూ కూడా సస్పెండ్ చేసారు, అందరినీ డిస్మిస్ చేసి పడేసిర్రు. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తూ ఉన్నా, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల సమస్యలపై మాట్లాడాలి. ఇవాళ నిజంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, నల్గొండ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళని డెఫినెట్గా మనము ఐ అప్రిషియేట్ దెమ్. బికాజ్ వీళ్ళ కష్టాలను అట్లీస్ట్ డైరెక్ట్గా సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం అనేది నిజంగా కూడా ఒక మంచి ప్రజాస్వామ్యానికి ఒక మంచి ప్రభుత్వము నడిపేటువంటి పద్ధతులకు అది ఒక నిరసనగా నేను భావిస్తూ ఉన్నా. డెఫినెట్గా ఇలా ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మేము ఎప్పుడు కూడా ఏదో ఒకటి రాజాంతం చేయాలని మాకు ఉండదు. అన్యాయం జరిగినప్పుడు, కామన్ పీపుల్కి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లేకపోతే సమాజం మీద కూడా ఎట్లాగూ చట్టాల మీద ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయారు పిల్లలు, గత ప్రభుత్వాలలో మనం చూసినాం. మరి మాలాంటి సోషల్ యాక్టివిస్టులు చేసే వాళ్ళం మేము కూడా నిలబడకపోతే సామాజికంగా కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. కాబట్టి డెఫినెట్గా మేము వచ్చి మాట్లాడుతున్నాం. అయితే ఇవాళ మీ ద్వారా తొలి వెలుగు ద్వారా నేను ఎప్పుడు కూడా డెఫినెట్గా తొలి వెలుగు కూడా నిరుద్యోగుల పట్ల కావచ్చు, రాష్ట్రంలో జరిగేటువంటి విషయాలు చాలా మీద మాట్లాడుతూ ఉంటుంది. ఐ అప్రిషియేట్ యువర్ ఛానల్ ఆల్సో. సో డెఫినెట్గా తొలి వెలుగు ద్వారా నేను ఒకటే చెప్తున్నా, ఈ సమస్య పెద్ద సమస్య, చిన్న సమస్య కాదు ఇది. దీని ఏదో చిన్నది అనుకుంటే చిన్న గాలివాన అయిపోతుంది ఇది. కాబట్టి ఇప్పటి వరకు పాజిటివ్ ఉంది అందరికి, కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది విషయం. ఇదే పాజిటివ్నెస్తో తనే రేవంత్ అన్న డైరెక్ట్గా ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు
అతని దగ్గరికి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మా ప్రభుత్వం వస్తే నేను జియో 46 రద్దు చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన మాటను తను నిలబెట్టుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తను నిలబెట్టుకుంటే ఈ రాష్ట్రంలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత మొత్తం కూడా హయ్యెస్ట్ నిరుద్యోగ యువత ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్లో అప్లికేషన్ చేసుకునే వాళ్ళే. ఎందుకంటే వేలల్లో ఉద్యోగాలు వస్తాయి, మిగతా ఉద్యోగాలు పోల్చుకుంటే చాలా తక్కువ వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఏ కేటగిరీ నుంచి అయినా కావచ్చు కానిస్టేబుల్ ఎస్ఐకి అప్లై చేసుకుంటారు. ఇంత లక్షలాది మంది 9 లక్షల 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కాబట్టి దాదాపుగా మళ్ళీ 10 లక్షల మంది, ఆ 10 లక్షల మంది ఫ్యామిలీస్, ఒక 50 లక్షల మంది, మొత్తం కూడా కోట్లాది మంది యొక్క సమస్య ఇది. రానున్న రోజుల్లో ఇంకా ఇది ఉధృతం కావచ్చు. కాబట్టి దయచేసి దీని మీద సానుకూలంగా స్పందించి పిల్లలకు జియో 46 సింపుల్ అండి. జియో 46లో అసలు హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఏమీ లేవు. టీఎస్ఎస్పీకి సంబంధించిన ఒక జియో అది. టీఎస్ఎస్పీ అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పేరులోనే ఉంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటే ఆ యొక్క అభ్యర్థులు ఉద్యోగాలు వస్తే తెలంగాణ స్టేట్ మొత్తం మీద ఉద్యోగాలు చేస్తారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. వెన్ దే డిప్లాయ్ స్టేట్ వైజ్ దెన్ యూ షుడ్ గివ్ దెమ్ స్టేట్ వైజ్ మెరిట్. స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ ఇస్తేనే వాళ్ళకు న్యాయం జరగడం అవుతుంది. అదర్వైజ్ మీరు అన్యాయంగా మీరు వీళ్ళ శ్రమ దోపిడీ చేయడానికి మళ్ళీ బ్రిటిషర్లు వచ్చి అప్పుడెప్పుడు విభజించి పాలించి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనల్ని ఎట్లా దోచుకున్నారో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దోచుకున్నాయి లాస్ట్ టైం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం దయచేసి స్టేట్ వైడ్ క్యాడర్ కాబట్టి స్టేట్ వైడ్ మెరిట్ ఇస్తే అట్లీస్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు అన్యాయం జరగదు. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా దీనిపై వారం రోజుల్లోపు దీనిపై మీరు సానుకూలంగా స్పందించాలి. లేదంటే మా యొక్క కొంతమందిని ప్రతినిధులను పిలిచి దాని మీద చర్చిస్తే కనీసము అసలు వాట్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, దీన్ని ఎలా చేయవచ్చు అనేది ఒక మన ఫైనల్గా ఒక కంక్లూజన్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని చేయాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద జియో నెంబర్ 46 రద్దుకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి చూద్దాం. నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద అంటూ కూడా జియో నెంబర్ 46 సంబంధించినటువంటి బాధితులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.